సూపర్ 2 ఈ రోజు స్టంట్ దేని గురించో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది, కానీ మా అమ్మాయిలకి ఇంకా తెలియదు. మనం హైవేలో చూస్తుంటాం వేగం కన్నా ప్రాణం విన్నా. మరి ఈ రోజు మన గర్ల్స్ వేగంగా దూసుకుపోయి స్టంట్ గెలుస్తారో ప్రాణాల మీద తెచ్చుకుంటారో చూద్దాం. గెట్ రెడీ టు సే సూపర్. సూపర్ 2 కి స్వాగతం. ఈ రోజు మన స్టంట్ పేరు సూపర్ స్పీడ్. గర్ల్స్, ఈ రోజు మనం టెక్నికాన్ డ్రాగ్ సర్క్యూట్ లో ఉన్నాం. డ్రాగ్ రేస్ అంటే తెలుసా మీకు? తెలుసా? ఏంటి చెప్పు. Need for Speed. అది సినిమా. No, not cinema. Like the game Need for Speed, they have drag circuits. డ్రాగ్ రేసెస్ అంటే రూల్స్ కన్నా ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువ ఉన్న డ్రిఫ్ట్స్ ఉన్న రేసెస్ అన్నమాట. నా కార్లు అన్న రేసింగ్ అన్న చాలా ఇష్టం. సో గర్ల్స్, మీలో కార్ రేసర్స్ ఎవరైనా ఉన్నారా? బైక్ రేసింగ్. ఏ సైకిలా? I don't like racing. I like cars. I like racing. రేసింగ్. Yeah. సో స్టంట్ ఏంటంటే రెండు కార్లు ఉంటాయి. రెండు కార్లు డ్రిఫ్ట్ అవుతూ జారుతూ ఒకదాని పక్కన ఒకటి వెళ్తుంటుంది. ఒక కార్ పైన ఫ్లాగ్స్ పెట్టుంటాయి, మన సూపర్ ఫ్లాగ్స్. అండ్ మీరు ఇంకో కార్లో సన్ రూఫ్ నుంచి పైకి వచ్చి హాఫ్ బాడీ పైన ఉంటుంది. అండ్ మిమ్మల్ని రిగ్ చేసి పెట్టుంటాం. నేను టైం స్టార్ట్ చేసిన తర్వాత రెండు కార్లు డ్రిఫ్ట్ అవుతూ 2 or 3 రౌండ్స్ డ్రిఫ్ట్ అవుతా ఉంటాయి. అండ్ మీరు సన్ రూఫ్ పై నుంచి వచ్చి ఎప్పుడైతే రెండు కార్లు దగ్గరికి వెళ్తుందో మీకు ఎప్పుడైతే అందుతుందో మీరు నంబర్ ఆఫ్ ఫ్లాగ్స్ కలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎన్ని ఫ్లాగ్స్ తీసుకోగలిగితే మీ స్కోర్ అంత అవుతుంది. డ్రిఫ్టింగ్ అనేది ఒక స్కిల్ ఆర్ట్ అది. సో ఇద్దరు డ్రైవర్లు కొన్నిసార్లు దగ్గరికి వస్తారు, కొన్నిసార్లు దూరంగా వెళ్తారు. వాళ్ళకి మీరు ఎవరు తెలియదు. సో మీరు వెళ్ళినప్పుడు డిఫరెంట్ గానే డ్రిఫ్ట్ చేస్తారు. అది మీ ఛాన్స్ అండ్ మీ లక్. బట్ మీ స్కిల్ ఏంటంటే మీరు మాక్సిమం మీ ఆల్రెడీ రిగ్ చేసి ఉంటారు కాబట్టి మాక్సిమం ఎంత బయటకు వెళ్తే అంత బయటకు వెళ్ళి మీకు దొరికిన ఫ్లాగ్స్ తీసుకోండి. సో మీ టార్గెట్ ఏంటి, మీ ఫోకస్ ఏమి ఉండాలంటే మోస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్లాగ్స్, అందరికంటే ఎక్కువ ఫ్లాగ్స్ ఎవరు తీసుకొస్తారో వాళ్ళు టాప్ నుంచి కిందకు ఉంటారు అనమాట. సో ఎన్ని రౌండ్లు ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ డెమోకి రెడీగా ఉన్నారా? అర్థమైందా స్టంట్? సో స్టంట్ టీమ్ గో. కార్ నెంబర్ 1 వెళ్తుంది, దాని మీద మన సూపర్ ఫ్లాగ్స్ ఉన్నాయి. అండ్ మీరు కార్ 2 లో ఉంటారు, దాన్ని చేసి వెళ్తుంది. Yes. సో మీరు చూస్తే చాలా అనీవెన్ గా వెళ్తా ఉంటుంది. అర్థమైంది కదా స్టంట్? మదాల్స్, ఎనీ డౌట్స్? Is it like one flag at a time, or you put one flag put in the car, or you can grab 2 flags with both your hands? రెండు చేతులతో తీసుకోవచ్చు. లెస్ ఛాన్సెస్ ఉన్నాయి కార్స్ రెండు దగ్గరికి రెండు చేతులతో తీసుకోవచ్చు. బట్ చూసుకోండి, ఎందుకు ఇట్స్ అలౌడ్. బట్ హాఫ్ బాడీ, మోర్ దెన్ హాఫ్ బాడీ బయటకు వెళ్ళినప్పుడు బయట పడడం అనేది జరుగుతుంది. ఒక చేతితో పట్టుకుని ఒక చేతితో అయితే తీయచ్చు. లేదు మీ కాన్ఫిడెన్స్ ఉంది మాక్సిమం బయటకు వెళ్ళి రెండు చేతులతో తీసుకుంటానన్నా సరే, నో ప్రాబ్లం. ఎస్ తేజు, మాకు ఏదైనా కట్టేసిందా or we are all by on our own? మీకు సేఫ్టీ రిగ్ అయితే ఉంది. దాన్ని మించి ఇంకా మీరు బయటపడ్డారంటే ఇంకా అది మీ కర్మ, మా కర్మ, అంతకంటే ఏం చేయలేదు. And it's 1 minute, right? Yes, 1 round is 1 minute. ఎన్ని రౌండ్స్ వెళ్తారనేది చెప్తా తర్వాత. సో ఈ రోజు ఆర్డర్ ఎలా డిసైడ్ చేద్దామంటే, మీరు 6 ఉన్నారు, ఒక రన్నింగ్ రేస్ పెడతాను. point 1 to point 2. నేను లాస్ట్ వస్తానండి. అయినా సరే రేస్ అవ్వాలి. సో ఒక 100 meters 50 meters రేస్ అయిన తర్వాత ఎవరు ఫస్ట్ వస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అలాగా. ఓకేనా? లేదంటే ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు లాస్ట్ వెళ్ళొచ్చు, లాస్ట్ వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ వెళ్ళొచ్చు. సో జెన్యూన్ గా ఫస్ట్ అయితే మీరు రేస్ చేయండి. మీ పొజిషన్స్ బట్టి ఫస్ట్ వాళ్ళు లాస్ట్ వెళ్తారా, లాస్ట్ వాళ్ళు ఫస్ట్ వెళ్తారా చేస్తా. ఇది ఎలాగో అటు నుంచి ఇటు నుంచి ఎటు నుంచి అయినా మధ్యలో సేఫ్ ఉంటామని చెప్పి మీరు మ్యానిపులేట్ చేస్తే మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ వెళ్తారు. సో ఈ రేస్ అయితే మీరు జెన్యూన్ గా ఫస్ట్ రేస్ చేయండి, తర్వాత డ్రిఫ్ట్ రేస్ లో మీ ఆర్డర్ ఏంటో చెప్తారు. రెడీ? ఆన్ యువర్ మార్క్స్,
Get set. Go. Yes, girls, come on. So first Neha, second Pooja, third Tejaswi. So ఈరోజు అర్థమైంది ఏంటంటే మన రేస్ గుర్రంలో కుంటి గుర్రం కూడా ఉంది, అది ముమైద్ ఖాన్. వెరీ గుడ్. సో ఈ రోజు మన స్టంట్ లో ఫస్ట్ వెళ్ళబోయేది I have something to say. Yes, Pooja. Yeah, since it's become very competitive now, Yes. can we not disclose the amount of flags taken by the previous contestant? Done. Okay, thanks. సో ఒక్కొక్క స్టంట్ అయిపోయిన తర్వాత మామూలుగా ఒక ల్యాబ్ కి ఫ్లాగ్స్ ఎన్ని తీసారో మనం మామూలుగా చెప్తాం. సో పూజ ఐడియా ఏంటంటే ఒక కంటెస్టెంట్ ఎన్ని ఫ్లాగులు తీసిందో చెప్పకూడదని చెప్పింది. గుడ్ ఐడియా పూజ, థ్యాంక్ యూ. సో ఈ రోజు ఆర్డర్ లో ఎవరు వెళ్తున్నారంటే మామూలుగా ఫస్ట్ నుంచి లాస్ట్ వెళ్తుంది, కానీ ఒక కార్ అనేది ఫ్రంట్ వెళ్ళొచ్చు, రివర్స్ కూడా వెళ్తుంది. సో మన డెసిషన్స్ కూడా అన్ని తారుమారుగా ఉంటాయి. సో వెనక నుంచి వెళ్దాం అనమాట ఈరోజు. సో ఫస్ట్ ముమైద్ ఖాన్ వెళ్తుంది. సో ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఫ్లాగ్స్ తీస్తారు కదా, ఒక చేత్తో అయినా తీయచ్చు, రెండు చేత్తో అయినా తీయచ్చు. తీసిన తర్వాత అది దయచేసి కార్లో వేయండి, అప్పుడే కౌంట్ అవుతాయి. బయట ఇసిరేస్తే కౌంట్ చేయలేం కదా, కార్లో వేయండి. ఎలాగో సన్ రూఫ్ నుంచి బయటకు ఉంటారు కాబట్టి మీరు తీసుకున్నాక లోపల వేయండి. ఓకే. సో ఫస్ట్ వెళ్ళేది ముమైద్ అండ్ సెకండ్ అమూల్య వెళ్తుంది. సో మీ ఇద్దరు వెళ్ళి రిగ్ చేసుకోండి. ఎస్, మన రేసు గుర్రంలో రేస్ చేయడానికి ఫ్లాగ్స్ తీసుకోవడానికి ఫస్ట్ ముమైద్ ఖాన్ రెడీగా ఉంది. సో లెట్స్ సీ ఎన్ని ఫ్లాగ్స్ రెడీ చేస్తుందో. ముమైద్ రెడీ? Your time starts now. ఆల్మోస్ట్ 70% బాడీ బయటకు పెట్టేసింది. ఎలా అనిపించింది స్టంట్? చూడ్డానికి ఎలా ఉంది? మైండ్ బ్లోయింగ్. అడ్రినలిన్ రష్ పంప్ అవుతుందా? షివరింగ్. సో ఎన్ని ఫ్లాగ్స్ తీసో చెప్పద్దు. I don't know. సో ఎనీవే ముమైద్ కొంచెం హెవీ కాబట్టి ముమైద్ బాగా పట్టుంటది బేసిక్ గా. The only scary part here is, yeah, I mean, how forward you go. If you go thoda zyada, so you might మాక్సిమం ఫార్వర్డ్ వెళ్ళొచ్చు, ఎందుకంటే నీది బెల్టెడ్ ఉంది కాబట్టి. అది కూడా నువ్వు ముందే చెక్ చేసుకో. ఈ బెల్ట్ రిగ్ చేస్తున్నప్పుడే నువ్వు రీచ్ అవుట్ అయ్యి అన్ని చూసుకో. తర్వాత రిగ్ టైట్ గా పెట్టారంటే మాత్రం. Okay. రెడీ? గో గెట్ రిగ్. ठीक है, ready. ఆల్ ది బెస్ట్. Thank you. సో నెక్స్ట్ మన రేస్ గుర్రంలో అమూల్య వెళ్తుంది. ఎన్ని ఫ్లాగ్స్ తీస్తుందో చూద్దాం. ఆ లైట్ వెయిట్ బయటికి ఎగిరిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఆల్ ది బెస్ట్ అమూల్య. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The number of times they are going closer.
అనిపించింది? చాలా చాలా బాగుంది. నువ్వు ఆ కార్ దిగి కూడా బయట కూడా పరిగెత్తుకుంటా ఆ స్పీడ్ స్పీడ్కి అలవాటు అయిపోయింది. మరి లాస్ట్ లో మా వాళ్ళు స్టంట్ అయిపోయిన తర్వాత చిన్న ఎక్స్ట్రా స్టంట్ వచ్చేసారు కదా, దాంట్లో కళ్ళేమో తిరిగి. లేదు, అది బాగా నచ్చింది ఇంకా అన్నిటికంటే. ఇంకా వెళ్ళు, గో గో అక్కడితో. మరి స్టంట్ పరిస్థితి ఏంటి మంది? బానే తీసావా? పర్లేదా? ఇంత మునుపు చేసిన వాళ్ళకంటే ఎక్కువ తీసావని ఫీల్ అవుతున్నా? అంటే పర్లేదంటావా? ఏమో ఈక్వల్ అనుకుంటున్నాను. చూసి చెప్తాను, లెక్క పెట్టి చెప్తాను. ఓకే మదాల్సా, ఎవరు ఎన్ని ఫ్లాగ్స్ తీసారో తెలియదు. ట్రై టు గెట్ ద మాక్సిమం ఫ్లాగ్స్. ఆర్ యు రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మదాల్సా చేతితో కార్ని పిలుస్తున్నట్టు చేస్తుంది. లో కంటే స్టంట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫాస్ట్ గా పరిగెడతారు. ఇందాక రేస్ కంటే బయట ఎక్కువ పరిగెడతారు. ఎక్సైట్మెంట్? Yes, a lot of excitement. How was the feeling? Oh my god, it was such a high. I don't think I've experienced this sort of a high in a very long time. It reminded me of my good old, early college days when we used to do things like these. Are you old now? No, when I started like right after school, tab जब नई गाड़ी मिलती थी, our first car, our first bike, our first scooty. So did you used to race? Oh yes, a lot. Me and my friends maximum illegal items అన్ని చేసిందని 13 years కే డ్రైవింగ్. కాలేజ్ అయిపోగానే అమ్మాయి కూడా కాలేజ్ అయిపోయాక బాగా డేర్ డెవిల్స్ నే తీసుకొచ్చి పెట్టాం. సరే, what about the flags? How do you think you performed? I think I performed quite well because I grabbed quite a few flags. I don't have a count of them. But you performed well, no? Yes, I did. Very good. Thank you. తేజు రెడీగా ఉంది స్టంట్ చేయడానికి. తనకి డ్రైవింగ్ రాదు కానీ ఇలాంటి స్టంట్స్ చాలా ఎక్సైట్మెంట్ ఇస్తాయి అని చెప్పింది. సో లెట్స్ సీ. తేజు రెడీ? తేజు, your time starts now. Come on,
గెలిచేస్తున్నావు లాస్ట్ లో ఎక్సైట్మెంట్ తోనా? చచ్చిపోయారు. 70 days 100 days సినిమా కాదు, 1000 days సినిమా అది. అవునా? మీకు ఎక్సైట్మెంట్ రావాలని చెప్పి కావాలని ప్లాన్ చేసాం. ఎలా ఉంది మా ప్లాన్? సూపర్. డ్రిఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పి ఫస్ట్ టైం కదా లైఫ్ లో? yes బాగుందా? మైండ్ బ్లోయింగ్ ఇది. సరే నీకు రేసింగ్ అలవాటు అన్నావు కదా? బైక్ రేసింగ్. yes నువ్వు బైక్ డ్రైవ్ చేయగలుగుతావా? రైడ్ చేయగలుగుతాను. ఏ బైక్? ఏ బైక్ అయినా. ఫ్రంటా బ్యాకా? గేర్స్ ఎనీ బైక్. కాదు నువ్వు రైడ్ చేస్తావా వెనక్కి కూర్చుంటావా? రైడ్. యు రైడ్. మరి స్టంట్ పరిస్థితి ఎన్ని ఫ్లాగ్స్ తీసావంటే? చాలా తీసా. ఎక్కువ తీసావా? అసలు మొత్తం తీసి పడేసా. ఒకటి కింద పడిపోయింది కూడా, బట్ స్టిల్ ఇంకా ఎక్కువ తీసా. ఓ సో ఎక్కువ తీసావు అన్నమాట. అంటే నేను అందరూ కార్స్ వస్తున్నప్పుడు ఎన్ని మిగిలి ఉన్నాయో చూస్తున్నాను. నాకు చూసినప్పుడు ఫస్ట్ లో ఏం మిగలకుండా చూసుకున్నాను అంతే. సో అలా మొత్తానికి తెలివిగా ఏదో ప్లానింగ్ స్కెచ్ చేసావు. గేమే థ్రిల్ లో గేమ్ మర్చిపోతామా? ఓ థ్రిల్ లో గేమ్ మర్చిపోలేదంటే. కానీ నువ్వు ఏం చేసావు అంటే నీ థియరీ చెప్పేసావు అందరికి. సో ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు. పర్లేదు. రౌండ్ 1 లో లాస్ట్ నేహా ఉంది. సో నేహా నువ్వు రేస్ లో ఫాస్ట్ గా పరిగెత్తావు కానీ లాస్ట్ పంపుతున్నావు. సో ఇంత మంది పర్ఫార్మెన్స్ చూసావు, ఇంత మంది ఎక్సైట్మెంట్ అన్ని చూసావు. సో ఏంటి మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయా? కాన్ఫిడెంట్ ఉన్నావా? ఏంటి మిక్స్డ్ ఫీలింగ్స్? ఎందుకంటే అందరూ చేశారంటే నాకు ఎప్పుడెప్పుడు చేయాలని లాస్ట్ కొంచెం కోపం వచ్చేస్తుంది అనమాట. కోపంలో మరి ఆ పర్ఫార్మెన్స్ చూపించాలి కదా. కోపం ఎక్కువ ఆలోచించుకుంటే స్టంట్ గురించి ఆలోచించి గెట్ ఆల్ ద ఫ్లాగ్స్. కమ్ ఆన్, ఆల్ ది బెస్ట్. అండ్ మన స్టంట్ లో సీక్రెటివ్ గా ఉంచుదామని ప్లాన్ వేసిన పూజ రెడీగా ఉంది. సో పూజ ఎన్ని ఫ్లాగ్స్ తీస్తూ చూద్దాం. పూజ యు రెడీ? ది టైం స్టార్ట్స్ నౌ. చేతులు పట్టేసుకుంటుంది మొత్తం ఫ్లాగ్స్ అన్ని తీసేద్దామని. Yes. Even if I don't get more flags, nothing, I'm telling you honestly from my heart, I'm excited and happy for the first time being in Super 2. సో మా గర్ల్స్ అందరికి నెక్స్ట్ రాబోయే స్టంట్స్ కి ముందు కొంచెం ప్రిపరేషన్ గా కొంచెం బూస్ట్ కోసం ఈ స్టంట్ పెడితే అందరూ బాగా రీజువినేట్ అయ్యి ఫుల్ ఎక్సైట్మెంట్ తో మళ్ళీ వచ్చారు. సో సరే ఫ్లాగ్స్ సంగతి ఏంటి? I don't know how many flags I've taken. I didn't count. All the best and let's see how many flags you've done. So మనకి ఇంకా నేహా మిగిలింది. నేహా రెడీగా రిగ్ చేసుకుని రెడీగా ఉంది. నేహా రెడీ? your time starts now. Yes. Oh, good one.
ఇప్పుడు చెప్పు లాస్ట్ వెళ్ళినందుకు బాధపడుతున్నావు అలాంటి ఏమైనా ఉన్నాయి మొత్తం ఎమోషన్స్ అన్ని ఫ్లాట్ అయిపోయినాయి అసలు ఇక్కడ నుంచి చూసే జడ్జ్మెంట్ వేరు అక్కడ చేసేటప్పుడు ఉన్న ఫీలింగ్ ఆ జడ్జ్మెంట్ అసలు క్రేజీ ఏంటి అయితే ఫైనల్ జడ్జ్మెంట్ ఏంటి అయితే ఆసమ్ అసలు ఎంత లోపల హార్ట్ నుంచి ఇట్లా ఎగురుతున్న ఫీలింగ్ లో ఉంది ఇట్లా పీస్ ఫీలింగ్ ఎప్పటిదాకా ఎప్పుడు రాలా లాస్ట్ లో చిన్న రియో డి జనరల్ జీసస్ క్రైస్ట్ పోజ్ కూడా పెట్టావు సో ఫ్లాగ్స్ పరిస్థితి ఏంటి నేను హ్యాపీ ఉన్నా నేను చేసిన వర్క్ అయితే ఐ థింక్ ఐ డిడ్ గుడ్ సరే చూద్దాం నా దగ్గర స్కోర్స్ ఉన్నాయి సో గర్ల్స్ మామూలుగా నేను ఎప్పుడు ట్విస్ట్ ఇస్తా ఉంటాను అంటారు కదా కానీ ఈ రోజు ట్విస్ట్ ఏంటంటే రౌండ్ 2 ఉంది కానీ ఆనందం పడ్డానికి లేదు ఫస్ట్ టైం వెళ్ళారు కాబట్టి ఇప్పుడు లైఫ్ లో చేయలేదు కాబట్టి డ్రిఫ్టింగ్ చాలా ఎక్సైట్మెంట్ తో చేశారు బాగుంది కానీ ఇప్పుడు అది మర్చిపోండి ఇప్పుడు కావాల్సింది మీకు సేఫ్ జోన్ అండ్ డేంజర్ జోన్ గురించి ఆలోచించండి ఇప్పుడు డ్రిఫ్టింగ్ ఎక్సైట్మెంట్ బాగుంది వచ్చింది బాగుంది బట్ రౌండ్ 2 డ్రిఫ్టింగ్ వేరియేషన్ మారుతుంది అండ్ నంబర్ ఆఫ్ ఫ్లాగ్స్ బట్టి మీ టోటల్ స్కోర్ అనేది నేను క్యాల్కులేట్ చేస్తాను గుర్తుపెట్టుకోండి రౌండ్ 1 లో ఎవరు ఎన్ని తీసారో నేను ఇప్పుడు చెప్పట్లేదు సో మళ్ళీ మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ పెట్టండి అండ్ జాగ్రత్త సరే అయితే సేమ్ ఆర్డర్ లో వెళ్దాం మళ్ళీ Done. ముమైద్ Yes. ఓకే ఆల్ ది బెస్ట్ Thank you. ముమైద్ అండ్ అమూల్య ఆల్సో గో గెట్ రెడీ సో సూపర్ 2 లో మీరు ఇప్పుడు చూసిన చాలా ఎక్సైట్మెంట్ తోటి వెళ్ళారు అమ్మాయిలు అందరూ అండ్ ఎవరు ఫ్లాగ్ వాళ్ళ కలెక్షన్ ఎవరు స్కోర్ వాళ్ళకి జరిగింది బట్ ఇప్పుడు రౌండ్ 2 లో చిన్న ట్విస్ట్ ఇచ్చి డ్రిఫ్ట్ వేరియేషన్ మార్చాను అది ఏంటనేది వీళ్ళకి తెలీదు చూసే మీకు తెలుస్తుంది చూసాక తెలుస్తుంది సో గర్ల్స్ డ్రిఫ్ట్ వేరియేషన్ అన్నాను కదా ఎలా వేరియేషన్ అవుతుందో చెప్తాను ఫస్ట్ కార్స్ 2 వచ్చినప్పుడు ఫస్ట్ వార్మప్ కోసం ఒక 2 రౌండ్లు తీసుకుంటారు తర్వాత బ్యాక్ వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేస్తారు అక్కడ నుంచి మీ టైం స్టార్ట్ అవుతుంది సో దాని తర్వాత వాళ్ళు చేసే డ్రిఫ్ట్ లో మీరు ఫ్లాగ్స్ క్యాచ్ చేయాలి అది 1 minute టైం సో డెమో చూద్దాం రౌండ్ 2 డెమో గో సెకండ్ రౌండ్ లో డ్రిఫ్ట్ ఎలా మార్చామో వాళ్ళు ఎన్ని ఫ్లాగ్స్ చేస్తారో చూద్దాం ఎందుకంటే ఇప్పుడు అసలు కథ మొదలైంది సో లెట్స్ గో సో ముమైద్ your time starts now Amulya, ready? Your
Your time starts now. Next, Madalsa. Second round lo Madalsa ready ga undi. So Madalsa, your time starts now. Go. Next, Teju. Teju, ready? Yes. Your time starts now. Next, మిగిలింది ఇంకా పూజ. So Pooja, ready? Yep. Your time starts now.
రేస్ లో ఫస్ట్ వచ్చింది నేహా. లాస్ట్ వెళ్తున్నాం మళ్ళీ. గో ప్లీజ్ గెట్ రెడీ. నేహా రెడీ? రిగ్ ఓకే? Yeah. చెక్స్ ఓకే? Yes. Your time starts now. Time up. వెల్కమ్ బ్యాక్ గర్ల్స్. సెకండ్ రౌండ్ బాగానే ఫినిష్ చేశారు, కానీ ఫస్ట్ రౌండ్ లో ఉన్న ఎక్సైట్మెంట్ సెకండ్ రౌండ్ లో పెద్ద కనపడట్లేదు. ఎందుకంటారు అమూల్య? చాలా టఫ్ ఉంది సెకండ్ రౌండ్. మరి ఫస్ట్ రౌండ్ చేసేసి చాలా ఈజీగా ఉంటుంది అనుకున్నారు అంటే? అది ఫస్ట్ రౌండ్ గా తిరిగేసరికి కళ్ళు తిరిగిపోయి అక్కడే, అండ్ స్మోక్ కూడా ఒకటేసారి మొత్తం. సో ఫస్ట్ ది ట్రైలర్ టీజర్, సెకండ్ ది అసలు స్టంట్. సో ఫస్ట్ రౌండ్ స్కోర్స్ చెప్తాను. ఫస్ట్ రౌండ్ లో అందరికంటే ఎక్కువ నంబర్ ఆఫ్ ఫ్లాగ్స్ తీసింది ఎవరంటే ముమైత్. ఇంకొకళ్ళు కూడా ఉన్నారు, 9 ఫ్లాగ్స్ తీసింది. Acha. అది ఎవరంటే పూజ. Nice. ఇంకొకళ్ళు కూడా 9 తీశారు, నేహా. Nice. సో తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉంది తేజు. 1 ఫ్లాగ్ తేడా, 8 ఫ్లాగులు తీసింది. పడిపోయింది అక్కడ. అదే తీయలేదు, నువ్వు పడిపోయినా తీయిపోయినా నా ప్రాబ్లం కాదు. నా కారులో లేదు, నా కారులో ఉన్నాయి 8 ఫ్లాగ్స్. సో దాని తర్వాత అమూల్య Nice. 7 ఫ్లాగ్స్ తీసింది. కాంపిటీషన్ అంటే ఇలా ఉండాలి. ఈ కాంపిటీషన్ గురించి ఫస్ట్ నుంచి నేను ఎదురు చూస్తున్నా. ఏంటంటే పాయింట్ టు పాయింట్, సెకండ్ టు సెకండ్ అలా ఉండాలి కాంపిటీషన్. తర్వాత మదాలస 6 ఫ్లాగ్స్ తీసింది. సో 6, 7, 8, 9, 9, 9 తీశారు. టఫ్ కాంపిటీషన్, గుడ్ కాంపిటీషన్ జరిగింది. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే సెకండ్ రౌండ్ స్కోర్స్ అన్నమాట. సెకండ్ రౌండ్ స్కోరు ఫస్ట్ రౌండ్ స్కోర్ కలిపితే టాప్ స్కోర్ రావాలి మనకి. సో ఫైనల్ స్కోర్ ఏంటో చెప్తా. మదాల్సా, ఎప్పుడు నీ డౌట్ ఉంటుంది కాబట్టి ఈ రోజు టాస్క్ లో మాకు కూడా డౌట్ వచ్చింది. ఏంటంటే నీ స్కోర్ ఫస్ట్ రౌండ్ లో 6 కదా, సెకండ్ రౌండ్ లో 1 అని చెప్తున్నారు మా టీం. 6 + 1 7. I remember putting 2 inside the dumping 2 in the car. One I took जब एक राउंड हुआ था और दूसरे में I took 2. मैं झूठ क्यों बोलूंगी यार? नहीं झूठ नहीं बोल रही हो. मैं बोला क्या झूठ बोल रही हो? నేను చెప్పాను నా అబద్ధం చెప్తున్నాను. టీం में ऐसा बोल रही है, बोल रही. 2 flags are మేబీ inside కాదు, the నువ్వు car. దిగేటప్పుడు ఏమన్నా పడిపోయిందంటావా? 1 No पड़ीपोయిందా. I have taken 2. उड़ा कैसे उड़ता तो मुझे पता चलता ना यार. इतना तो you understand how many flags you put in the car when you're doing so this. you're sure, no? Absolutely. Good, then it's 6 + 2 8 only. Hula la la la, dito hula la, vivale, సో మనకి ప్రస్తుతానికి ఉన్న టాప్ స్కోర్ 12. సో తేజు అండ్ ముమైత్ 12 లో టైలో ఉన్నారు. నేహా స్కోర్ తెలియదు ఇంకా. ఎన్ని అనుకుంటున్నావు? 4 ఆ 5 ఆ? ఓ సో 4 కానీ 5 కానీ రెండు ఏదైనా సరే నువ్వు టాప్ స్కోర్ అవుతావా? 3 అయితే 3 no way. అవదా? अब impossible. షూరా? 1000%. సరే నేహా, నీ స్కోర్ ఏంటంటే 9 + 5 14 ఈ రౌండ్. hula la la la, dito hula la, vivale, ఫస్ట్ ప్లేస్ నేహాది 9 + 5. గుడ్ జాబ్ నేహా. Thank you. అండ్ సెకండ్ ప్లేస్ లో టై ఉంది తేజు అండ్ ముమ్మాయి స్కోర్ 12 అండ్ థర్డ్ ప్లేస్ పూజ 11. ఫోర్త్ ప్లేస్ కూడా మళ్ళీ టై అయింది.
6 + 2 and 7 + 1 8. సో కాంపిటీషన్ పెరిగింది, మార్జిన్ ఆఫ్ ఎర్రర్ తగ్గింది అండ్ స్కోర్ కూడా మొత్తం నెక్ టు నెక్ ఉంది. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ కాంపిటీషన్ మనకు కావాల్సింది. ఎస్ పూజ. You said that you will not reveal our flags, right? Yeah. But Teju already knew that from before. I was counting. And even now, when you said, she said it, and you cannot count so confidently and say. I can so count. How does I can she know? see. How does she I'm know? not blind. Exactly, I can see. I can count. How does she know exactly who's taking how many flags, what number? It's not possible. I am standing tell her. right here and counting. tell her. As So soon as that everyone's count, I told you. from the team, somebody else is giving her information, which is not fair. ఇది నీ డౌటే కదా. Yeah. సో ఎందుకు చెప్తారంటావు తేజుకి? Because when we were standing before, she said, you took so many flags and I took so many flags. She already knew about our score. Because I was seeing and counting. Not you. How can you test my capabilities? How many of us? We were also watching, but can you be so precise? I am precise. I am watching only that. My whole point is to count their flags. Even in the second round, she said our score. So how? Second round, where did I tell their score? Detailing में नहीं मालूम पड़ सकता. अरे तुम लोग तो we are going so fast. Somebody from the team is telling her information from సో before. పూజ అలిగేషన్ ఏంటంటే మొత్తానికి టీమ్ లో ఎవరో హెల్ప్ చేస్తున్నారు తేజుకి, ఫ్లాగ్ స్కోర్ చెప్తున్నారని చెప్పింది. కొన్ని తెలుసుకొని ఏం పీకేస్తాను నేను. ఎవరు అయ్యి ఉంటారని ఆ డౌట్ కూడా చెప్పు. I don't know who. But you think someone is helping her? I wish I knew, then I would have told you honestly. I really don't know who, but obviously she's getting information. ఓకే, ఐ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్. ఐ డోంట్ నో యెట్. నేను 100% తెలుసుకొని చెప్తా. సో మొత్తానికి ఏంటంటే తేజుకి ఎవరో టీం నుంచి హెల్ప్ చేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేసింది పూజ. inside information. तो परफॉर्म मेरा बाप कर रहा है क्या? परफॉर्म मेरा बाप कर रहा है. इनसाइड वाले परफॉर्म कर रहे हैं, मैं कर रही हूँ. कंप्लेन अबाउट माय परफॉर्मेंस. एडवांटेज जब मिलता है तो सबको मिलना चाहिए. वही है, बाप करे या ना करे. సో ఎనీవే తేజు, నీ మీద అబాండాలు వచ్చినాయి. సో ఇప్పుడు నుంచి జాగ్రత్త. ఎందుకంటే నువ్వు నిజంగా చేసినా సరే ఒక డౌట్ ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు మొన్న నీ మీద డౌట్ వచ్చి నీకు ఇప్పుడు కాలుతుంది, కానీ మొన్న నువ్వు కావ్య మీద పడ్డావు కదా. కావ్య కాల్పోయిన ఉంటే లేదని ఉందని నువ్వు అందరూ ఒక అయితే నువ్వు ఒక్కదానే గుచ్చావు కదా. అలాగే ఇప్పుడు నుంచి నువ్వేం చేసినా సరే వీళ్ళు గుచ్చుతారు. ఈ కాంపిటీషన్ బాగుంది. ఎనీవే, సో ఈ రోజు అందరికంటే ఫాస్ట్ గా పరిగెత్తిన గుర్రం నేహా. సో ఆడియన్స్ చూస్తున్నారు కదా, కిక్ పెరిగింది, డబుల్ ద డ్రామా, డబుల్ ద డోస్, ఎవ్రీథింగ్ ఇస్ డబుల్, రిస్క్ కూడా డబుల్. గెట్ రెడీ టు సే సూపర్ నెక్స్ట్ వీక్. సూపర్ 2. First of all, do not speak to me like that. Don't try to throw your attitude on me. You mind yourself. What is it? Get out.